జాగ్రత్తగా లేకపోతే చిన్న మెసేజ్ కూడా ప్రాణాలు తీసేస్తుంది. కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుందండి. ఇప్పుడున్న టెక్నాలజీ ముఖ్యంగా వాట్సాప్‌లో మెసేజ్ గురించి చెప్తున్నా. రియల్‌గా జరిగిన స్టోరీయే. చిన్న వాట్సాప్ మెసేజ్ అందరూ చనిపోవడానికి కారణమైందండి. కేరళలో జరిగిన స్టోరీయే. బైజు, వైష్ణవి అని ఇద్దరు భార్యాభర్తలు, పిల్లలు కూడా ఉన్నారు. 10, 8 ఏళ్ల పిల్లలిద్దరున్నారు. హాయిగా జరుగుతోంది కాపురం. పక్కింట్లో విష్ణు అని ఉన్నాడు. వాడేమీ తేడా కూడా కాదు. వాడు వీడు ఫ్రెండ్సే. ఈ బైజు, విష్ణు అనేవాడు ఫ్రెండ్సే. ఇద్దరు చాలా క్లోజ్ ఉంటారు. రోజు పనికెళ్ళి వస్తూ ఉంటారు, కలిసి తింటారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడో ఆ బైజు అనేవాడు మరి ఉద్దేశపూర్వకంగానో పొరపాటునో ఒక ఎమోజీ ఈవిడికి పెట్టాడండి. వాట్సాప్లో చాలా ఎమోజీలు ఉంటాయి కదా, రకరకాల ఎమోజీలు. వీడు దాన్ని పొరపాటున అర్థం చేసుకొని బుర్రలో ఏదో పెంచుకున్నాడండి. పెంచుకొని ఇద్దరు గొడవ పడడం స్టార్ట్ చేశారు. ఈ గొడవ పక్కిళ్ళు కదా, మరి పక్కింటి దాకా ప్రొటెక్షన్ ఎవరు ఉంటారు. వీడు పెళ్ళాన్ని కొట్టడం మొదలెట్టాడు. చంపేస్తానని చెప్పి ఇక ఆ రేంజ్కి వెళ్ళిపోతే ఈ అమ్మాయి పరిగెత్తుకొని ఆ ఇంటికే వెళ్ళింది. అక్కడ విష్ణు అనేవాడి ఇంటికే వెళ్ళింది. ఈ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి పెరట్లో చంపేశాడు. అడ్డం పడ్డాడు అని చెప్పి ఆ విష్ణు అనేవాడిని కూడా చంపేసి అక్కడే స్నానం చేసి ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒరే నేను ఇలా చేశాను, ఇలా చంపేశానంటే ఆ ఫ్రెండ్ పోలీసులకి చెప్తే అప్పుడు తెలిసిందండి విషయం. పోలీసులు వచ్చి అప్పుడు అరెస్ట్ చేశారు. అంటే మనుషులు ఎంత ఎంత దరిద్రంగా ఉన్నారు, ఎంత కోల్డ్ బ్లడెడ్గా ఉంటున్నారో మీకు అర్థమైందండి. ఈ సంఘటనే అంటే మనుషుల్లో ఎంత కోపం పెరుగుతోంది, ఈ దిక్కుమాలిన వాట్సాప్లు కానీ ఇలాంటివి కానీ ఎంత అపార్థాలకి కారణం అవుతోంది అనేది ఇలాంటివి ఉదాహరణలండి. ఇది ఒక్కటే కాదు, మన జీవితంలో కూడా చాలా చూస్తూ ఉంటాం. భార్యాభర్తల దగ్గర నుంచి స్నేహితుల మధ్య ఎన్ని అపార్థాలంటే అన్ని అపార్థాలకి ఈ మెసేజ్లు కారణం అవుతూ ఉంటాయి. మెసేజ్ ఏదో వచ్చింది కదా అని చెప్పి మనకి నచ్చిందల్లా ఊహించేసుకొని, మనకి నచ్చిందే అనేసుకొని ఉన్న సంబంధాలను పాడు చేసేసుకుందామా? కాస్త ఓపిక పడితే, కాస్త ఆగితే, ఆ 5 నిమిషాలు, ఆ 5 క్షణాలు, ఆ ఒక్కరోజు ఆగితే చాలా విషయాలు బయటకు వస్తాయండి. సో మరి ఉద్రేకాన్ని దీన్ని కాస్త తగ్గించుకుందామా? లేదు మెసేజ్లు పెట్టేటప్పుడు నిజంగా అవతల వాళ్ళ క్షేమం కోరేవాళ్ళం అయితే ఆ మెసేజ్లు చూసి 1-2 సార్లు ఆలోచించి పెట్టాలా అనేది ఈ సంఘటన చెప్తోందండి. ఇంకోసి దరిద్రం ఏంటంటే ఈరోజు ఎలాంటి దిక్కుమాలిన పనులు జరిగినా కేరళలో జరుగుతూ ఉంటాయి. అక్కడేమో సినిమాలుగా తీస్తూ ఉంటారు. ఇంకా అవి వచ్చి భారతదేశం అంతా కూడా చుట్టుకుంటున్నాయండి. చుట్టుకోవడం అంటే ఈ మధ్య చూసారుగా, నానా రకాలైన మర్డర్లు చేయడం, ఇంట్లోనే ఏదో మటన్ కత్తితో కోయటం, దాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించడం, బయటికి తీసుకెళ్ళి ముక్కలుగా వేయటం, ఇవన్నీ కూడా ఎక్కడో జరుగుతున్నాయని అనుకుంటున్నాం. కానీ మీడియా ఎఫెక్టు అంత దరిద్రంగా ఉంది. సో సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్ మెసేజ్లతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి.